సో హాయ్ గైస్, ఆల్వేస్ వెల్కమ్. ప్రజెంట్ ఏంటిదంటే చాలా వరకు నేను యాక్సెప్ట్ చేయలేని ఒక విషయం చెప్తా. ఏంటిదంటే ఈ నైట్ టైమ్స్ రైడ్ పడతా ఉంటది. ఎస్, 1 minute ఆన్ ద వే. Take the next. హలో, ఎదుగునా నీ దగ్గరికి వస్తున్నాను. 1 minute. 5 minutes అకౌంట్స్ కాదు. లేదు లేదు, నాది బిఎస్ఎన్ఎల్ సిమ్. సో నాది కొంచెం అట్లా లొకేషన్ అట్లా చూపిస్తుంది. 1 minute లో నీ ముందు ఉంటా. తొందరగా రావాలి. ఓకే ఓకే. సో ఇట్లా కస్టమర్కి అర్జెంట్ అంట. మనం ఈ మూమెంట్లో ఏం చేస్తాం, ఇంకా తప్పదు, వెళ్ళిపోవాలి. సో లొకేషన్ అక్కడ ఉంది. నేను ఇక్కడ పరిగెత్తడమే నా పని. ఇంకా అంటే ఫస్ట్ టైము మా ఫ్రెండ్ అకౌంట్ తీసుకొని ర్యాపిడో కొడదామని చూస్తున్నాం. అంటే ర్యాపిడో అంటే జస్ట్ ఫర్ రైడ్, అంటే ఒక రైడ్కి ఎంత వస్తుంది, 1 kilometerకి ఎంత వస్తుంది అనేది. సో ఇక్కడ చూస్తే ముందు నుంచి లెఫ్ట్ అంటాం. సో నాకు ఆల్రెడీ ఇక్కడ సర్కిల్లో చాలా మంది తెలుసు, అట్లా నాకు కలిసిపోతుంది. Then turn left on street number 2. సో చూడాలి, ఇంకా ఈ లెఫ్ట్ సైడ్కే ఉంటారు. ఈ లెఫ్ట్ తీసుకుంటుంది, లెఫ్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఇంకొక లెఫ్ట్, ఇంకొక లెఫ్ట్. ఈ లెఫ్ట్లోకి వెళ్ళాలి. ఈ లెఫ్ట్ నుంచి ముందుకి. బయట వెయిట్ చేస్తున్నా ఉన్నాడు, బయట కనబడతలేడు. ఓటీపీ బ్రో. వన్ 1389. కూర్చోండి బ్రో. తీసేసాడు దాంట్లో పెట్టేసాడు. Head northeast ఏం on లేదు street మరి ఆడ ఫుల్ number 2. ఆడేసి బండి దీనికి వస్తలేదు. Take the next right, then turn right. తీసేవా తీసేస్తున్నా. ఫోన్ పడిపోతుందేమో. పట్టేసుకుంటాడు. మనకి వచ్చిందంటే కంటిన్యూ అని చెప్తారు. ఓకే, మీ అంటే అంకుల్ వాళ్ళు తాగున్నారా? ఓకే ఓకే. ఆయతున్నాడు బండి తీసుకొస్తే మా తమ్ముడు ఒక్కడే ఉన్నాడు ఆడ. ఓకే తొమ్మాట పోతుంది. ఓకే, అర్థమైంది. అక్కడ వెళ్ళిపోదాం మాకు. సో ఇంకేంటి బ్రో, ఈ వీకెండ్ ప్లాన్ ఏమైనా ఉందా? అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఎక్కించుకొని అన్నని అంకుల్ని ఎక్కించుకొని మీరు సింగిల్ గా రావాలా ఇప్పుడు? లేదు, మా ఇల్లు అక్కడనే పోయా. మరి ఇక్కడ ఇలా ఫ్రెండ్ రూమ్ వచ్చాను. ఓకే ఓకే, అర్థమైంది. సైడ్ ట్రాక్ ఇట్లా వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినా. ఇంటికి వెళ్ళి ఇందాకనే వచ్చినా. ఈలోపు ఫోన్ ఆ ఫోన్ ఏంటంటే డిస్ప్లే అన్న మరొకరు ప్రాబ్లం ఈ రోజు మా గ్రూప్ వాళ్ళందరూ రైడ్ తీస్తున్నారు బ్రో. అర్థం కాలేదు. ఈ రోజు నైట్ మా ఊళ్ళో రైడ్ తీస్తున్నారు, బైక్ రైడ్ తీస్తున్నారు. సో వెళ్ళేవాడిని, బట్ క్యాన్సిల్ చేసుకున్నా. సో ఇంకా వెళ్ళాలనే ఇంట్రెస్ట్ పోయి ఇంకా ఈ సిచ్యువేషన్ లో ఇలా చాలా రోజులైంది నేను 60 స్పీడ్ కొట్టి. ఈ పండుగ మీద ఎప్పుడు కొట్టలే, ఎమర్జెన్సీ అన్నావు కదా, అందుకే స్పీడ్ లేపుతున్నావు. డాడీ తాగున్నాడు. మళ్ళా మా తమ్ముడు మళ్ళీ ఎవరైనా వచ్చి మళ్ళీ తీసుకోవాలి అనుకో డాడీ తాగుదామని మళ్ళీ. అరే అవు కదా, అట్లా కూడా పంచాయతీ అవుతుంది. తిన్నావా బ్రో? ఓకే, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినావు కదా, మూడంతా డిసప్పాయింట్ అయిపోయింది కదా. అప్పటి నుంచి నా దగ్గర నా బండి ఖరాబ్ అయిపోయింది.
డాడీ 2 బండ్లు టాపిక్ బండి ఒకటి ఇచ్చేసినాము. నా డాడీ ఒక జాబ్ ఇంటికాడ ఆ, ఆయన పర్సెంట్ అది ఆధార్ చేస్తున్నాం. ఓకే. ఆయన చేస్తున్నాం. ఆహా. మొన్ననే చేపించిన వారం డిస్ప్లే కూడా నో ప్రాబ్లం బ్రో, మంచిగానే వెళ్ళిపోతాం 5 minutes. ఆహా. రైట్ 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 వెళ్ళాడా? సిగ్నల్ జంప్ చేద్దామా? ఓకే, ఎవరు వస్తలేరు, కొట్టేసినాం. సో సబ్స్క్రైబర్స్ నన్ను క్షమించండి, సిగ్నల్ జంప్ చేసిన ఎమర్జెన్సీ సిచ్యువేషన్. కామెంట్లు వేసుకోకండి. ఓకే, యూట్యూబర్ యువర్ ట్రావెల్ వెంకట్. ప్రెసెంట్ ఒక నడుస్తుంది, సెట్ అయింది. ఓకే, ఇంకా ఇలా కంటిన్యూ అయిపోయా. లైటింగ్ ఫోకస్ కూడా బాగుంది. రైట్ సైడ్ యూటర్న్ చేసుకొని రైట్ వెళ్ళిపోయాం. రైట్ యూటర్న్ రైట్ ఓకే, యూటర్న్ దగ్గర రైట్ రైట్ ఇండికేటర్ ఇచ్చిన, చలో రైట్ కొట్టేసి ఇదే కదా. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఈడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి బ్రో, దన్న వచ్చి పాడే. ఇక కమల్ హాసన్ చూడు, ఆ కమల్ హాసన్ గారు ఎట్లా వస్తున్నాడు, ఈ పక్కకు పెట్టుకోకుండా ఈ పక్కకు వస్తున్నాడు. ఒక్క అంటే హోల్ అది ఎవరికైనా అర్థం అవుతుంది, బ్యాడ్ వాడికి అది ఏం కాదు. ఓ నైను, ఇదేంది బ్రో దావత్ అయ్యలేదు. స్టోన్స్ ఉన్నాయి మొత్తం. బాబరే స్పీడ్ బ్రేకర్లు చెప్తా ఉన్నాయి. తినలే కదా బ్రో, ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినాలి కదా. అమ్మ, ఇప్పుడు డాడీతో ఇంకా పెద్ద స్టంటులు ఉంటాయేమో కదా. అరే డాడీ ఎక్కడ తింటాడు బ్రో, సతాయిస్తాడు మనల్ని. ఈ తాగితేనే చాలు అయిపోయినట్టు. మా ఇంట్లో కూడా మా ఫాదర్ ఇది రైటేనా? మళ్ళీ కొడతా ఉంటాడు ఎవరు అది ఆఫీస్. సో గాయస్ ఏంటిదంటే, ఇప్పుడు ఎందుకో ఒకసారి లాస్ట్ టైం ఫైనల్ గా ర్యాపిడో ఒక్కసారిగా కొడదామని అనిపించింది. సో లాస్ట్ గా నేను ర్యాపిడో ఇదే లాస్ట్ టైం ఫైనల్ ఆర్డర్ కొట్టబోతున్నా. ఎందుకు అంటే ఒకటేసారి ఆర్డర్లో నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది. ఏంటిదంటే, ఒకటి ప్యాకేజ్ ఆర్డర్ వచ్చింది, ఇదే ప్యాకేజ్ ఆర్డర్ అంటే పార్సల్ ఆర్డర్. సో ఈ పార్సల్ ఆర్డర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఒక 2kg 50 రూపీస్ ఇచ్చిండు. 2kg 50 రూపీస్ ఇచ్చిండు అంటే పార్సల్ కదా, 2kg 50 రూపీస్ ఇచ్చిండు. దాని తర్వాత ఏంటిదంటే, ఆ 2kg తర్వాత నేను ఆ పార్సల్ అంటే ఇప్పుడు ఆ పికప్ లొకేషన్కి వెళ్ళి పార్సల్ తీసుకున్నా కదా. పార్సల్ తీసుకున్న తర్వాత ఆ మేడం ఎవరైతే ఉంటారో ఆ ఓటీపీ కొట్టించుకొని ఓకే అంతా సెట్ అయిపోయిన తర్వాత, ఇదే ఈ ఆర్డర్ ఉన్నప్పుడు కూడా వేరే ఆర్డర్ అంటూ పడడం అంటూ జరిగింది. అంటే వేరే ఆర్డర్ కూడా వచ్చింది యాక్సెప్ట్ చేయమని అదే సర్కిల్లో. సో నేను ఇంకా ఆర్డర్ యాక్సెప్ట్ చేయకుండా జస్ట్ ఇలానే ఇక కంటిన్యూ అయిపోయా ఇంకా. సో ఏదో ఇది కూడా ఒక రైడ్ అయిపోతుంది కదా, ఏదో సింపుల్ రైడ్, ఎవరో పర్సన్స్ పడతారనుకున్నా. బట్ బై ద వే మంచిగా అయింది, ఇట్లా ఎవరు పడలేదు. ఇంకా సింపుల్గా ఇట్లా రిలాక్స్ వెళ్ళిపోయాం. చాలా రోజులు అవుతుంది ఆఫీస్కి వెళ్ళడము, మళ్ళా బయట యాక్సిడెంటా మైంద్రా. నో ప్రాబ్లం, వెతుకో అంటున్నారు. ఉమెన్స్ డ్రైవింగ్ భయ్యా, ఉమెన్స్ డ్రైవింగ్ ఎట్లుంటుందో తెలుసు కదా. మొత్తము గందరగోళం ఉంటుంది వాళ్ళ డ్రైవింగ్. వచ్చిన రాని డ్రైవింగ్తో మనుషుల ఇబ్బందులు పాలైపోతారు. వాళ్ళకి డ్రైవింగ్ చేయడానికి వస్తారు, డ్రైవింగ్ చక్కగా రానే రాదు వాళ్ళకి. ట్రిపుల్ రైడ్, హెల్మెట్ లేదు, సరిపోయింది. హెల్మెట్ లేదు, ట్రిపుల్ రైడ్ ఓవరు. చిన్న పాప కూడా ఉంది, పట్టించుకోలేదు.
ముందున్న వైట్ షర్ట్ కాకా కూడా హెల్మెట్ లేదు. ఇట్లా కాదా ఈ పెద్ద మనిషి కూడా హెల్మెట్ లేదు. అంటే పెద్ద కథలు చెప్తారు కదా. ఇండికేటర్ రైట్ ఇచ్చాను. ఇక్కడ వైట్ ఇది ఎల్లో కలర్ ఇది మొత్తుకుంటా ఉంటది. సో మనం రైట్కి వెళ్ళిపోయాము. అప్పుడే రెడ్ సిగ్నల్ పట్టది. ఈ రోడ్ రాంగ్ రూట్ వస్తే పచ్చగాడు కూడా తన ఇచ్చారు. ఈ మూమెంట్ మంచిగా వైబ్ ఎంజాయ్ చేస్తున్నా. సర్కిల్ దగ్గరలోనే పక్కకే ఉన్నది లొకేషన్ కూడా. దగ్గర లొకేషనే కాకపోతే యాక్సెస్ చేసా, దూరం అయితే యాక్సెస్ చేయకపోతుండే. ఇక్కడ ముందు నుంచి నేను రైడ్ తీసుకోవాలి. ఇంకొంచెం ముందెళ్ళాలి, ఇంకొంచెం ముందు ఇంకొద్దిగా ఫస్ట్ టైం కదా ఇలానే ఉంటుంది. ఇంకొద్దిగా రైట్కి ఇండికేటర్ ఇచ్చాను. రైట్ తీసుకోవాలి ఇంకా. చలో రైట్ కమల్ హాసన్ నీ డ్రైవింగ్ కేకరా. సో రైట్ తీసుకున్నాను. అండ్ వన్ వరకు ఇక్కడేనా ఇది యూటర్న్ చేసుకొని రా అని చెప్తున్నాను. ఇక్కడ అయితే ఉండొచ్చు. ఈ అపార్ట్మెంట్ అనుకుంటా. ఓటి పేపర్ మా ఓటీ పేపర్ మా 8017. థ్యాంక్ యూ మా. Head southwest, then turn right. ఇప్పుడు